ఒక కాల్ మాట్లాడడం వల్ల నా లైఫ్ మొండ ఉడిచిపోయింది. నేను నిన్ను వదిలేస్తా. ఎందుకు కొడతావు నువ్వు? ఎందుకు కొడతావు? ఎందుకు కొట్టద్దు? నీకు గుద్ద వాళ్ళు లేనామని చెప్పొచ్చినా, కానీ ఏంటంటే ప్లీజ్ అని అర్థం చేసుకో. మజాక్ ఆడుతున్నా నేను. మజాక్ వద్దు, ఏమవుతున్నా సీరియస్ బయట చేసుకో. నీ ఛానల్కి ఇచ్చేస్తా. వీడియోలు కొడతా అవసరం లేదు చెప్పినా కదా, నీ ఛానల్కి ఇచ్చేసావు. టీం నుండి అందరితో వీడియోలు కొట్టుకుంటా. ఏం వద్దురా, నేను ప్లీజ్ మా మమ్మీ గురించి ఇంత చేసారు వద్దు నా కాడ ప్లీజ్. ఏమవుతుంది రేపు మాట్లాడుతున్నా. అందరితో వీడియోలు కొట్టుకొని మంచిగా ఉంటాను. గాయస్, మీ అందరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చిన. సో నేను మళ్ళీ టీంలోకి రావాలని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే నా సిచ్యువేషన్స్ అన్నీ చాలా బ్యాడ్ ఉన్నాయి అనమాట. నేను అది కోపంలో చెప్పాలా, లేకపోతే ఏడ్చుకుంటూ చెప్పాలా, బాధలో చెప్పాలా, నేను మ్యాక్స్ మీకు నేను చెప్పలేను. అది నేను ఏమి తీసి నేను బయటకు ఏం చెప్పలేను. ఏ ఎమోషన్స్ కానీ, ఏ కోపాలు కానీ, ఏ బాధ కానీ. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్స్ అయిపోయింది. ఒక అమ్మాయి చేతిలో ఒక అబ్బాయి మాత్రం 100% మోసపోవాల్సిందే. ఒక అమ్మాయి చేతిలో ఒక అబ్బాయి మాత్రం 100% 1000% మోసపోవాల్సిందే. చెప్పింది మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే, నా తీట నేను చేసుకున్నా, నా జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటున్నాను. ఎందుకు చేసుకుంటున్నా అర్థమవుతలేదు. జస్ట్ ఒక కాల్ వల్ల, ఒక రికార్డింగ్ వల్ల, ఆ అమ్మాయి మాటల వల్ల నాకు సిచ్యువేషన్స్ చాలా బ్యాడ్ అయిపోయింది అనమాట. నేను కేవలం చూసుకునేది మా మమ్మీని చూసుకునేది ఓన్లీ యూట్యూబ్ చూసి. నాకేం పీకే, నేనేమి వంగి నా ఈప్ అంత వంగి నేను అంత పని వీకెట్ అయితే కాదు. ఒకప్పుడు అవన్నీ చేస్తుండే. ఇప్పుడు వచ్చిన యూట్యూబ్ వచ్చింది కాబట్టి మొత్తం బరువు అయిపోయింది, గుద్ద బరువు అయిపోయింది నాకు. సో నేను అదే అన్నవాళ్ళని వచ్చి అడిగి మాట్లాడదాం అనుకుంటున్నా. లాస్ట్ ఒక మాట అడుగుతా, నా బాధ ఏందో అన్నవాళ్ళకి చెప్తా. అన్న కాళ్ళు గిళ్ళు మొక్కుతా, బతినాడుతా, ఏదో ఒకటి చేస్తా. అన్న ఓకేనా అనుకో. దేవుని దేవాల యూట్యూబ్ వల్ల కొంచెం తిండి నాకు మా అమ్మకు పెడతా, మా తమ్ముని నేను చూసుకుంటా. సో దయచేసి నాకు సపోర్ట్ చేయండి, నేను కాళ్ళు మొక్కుతా అని చెప్పి మళ్ళీ అంటున్నా. నేను ఇంకా ఎటువంటి తప్పు చేస్తా. ఆ తప్పుని నేను తప్పులాగానే చేస్తా, కానీ దాన్ని మళ్ళీ నేను ఏం గలీజ్గా చిల్లరగా తీసుకొని అయితే నేను అవన్నీ చెయ్యను. అవన్నీ యూట్యూబ్లో కూడా పెట్టాను. నేను నన్ను చెయ్యన్నా, నన్ను ఏదో ఒక విధంగా నేను తీసుకోవాలని చెప్పి చెప్తున్నా. సో నేను లోపలికి వెళ్ళి అయితే మాట్లాడుతా అన్న వాళ్ళతోనే, జిన్నుతోనే. సో నేను ఇప్పుడు ఆఫీస్ దగ్గరనే ఉన్నా. సో లోపలికి వెళ్ళి మాట్లాడిన తర్వాత వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి ప్లీజ్. క్యాండీ నానా బాగున్నా క్యాండీలు క్యాంటలీ. హాయిరా మామ, బాగున్నావా? నమస్తే చిట్టి. బాగున్నాం చిట్టి, బాగున్నావా? రావచ్చా మీ ఇంట్లోకి? మా ఇంట్లో ఏంది? ఎన్ని రోజులకి వచ్చినారు? హాయ్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అన్న. థ్యాంక్ యూ, విష్ యూ సేమ్. థ్యాంక్స్ అన్న. లైఫ్ మంచిగా ఉండాలని చెప్పి మళ్ళీ న్యూ ఇయర్ నుంచి వచ్చిన చిట్టి. లేట్గా వచ్చినారన్న. ఎందుకే? ముందే రావాల్సిన. ఏమో సిచ్యువేషన్స్ బాగానే ఇంకా చెప్పినా. హాయ్ జిన్ను. జిన్ను జిన్ను చెప్పు సోను. బాగున్నావా? ఏదో అట్లున్నా. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సెకండ్ ఇయర్ ఎందుకు ముట్టుకోవా? ఏమైంది మళ్ళీ? ఎందుకు వచ్చినావు మళ్ళీ? ఏం కొంపలు ముందు ముట్టుకోవా? ఒకసారి ముట్టుకో. అమ్మంటే అజ్జే అంతే. సెకండ్ ఇయర్ సరే, కానీ నువ్వు జస్ట్ ఒక కాల్ మాట్లాడడం వల్ల నా లైఫ్ మొండ ఉడిచిపోయింది. నా లైఫ్ మొండ ఉడిచిపోయింది మీన్స్ ఏమంటారు, నాది ఖరాబ్ అయిపోయింది మొత్తం. అట్లా ఏమంటారు, ఆ పిల్లని వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పి కాదు. వాళ్ళ ఇంట్లో నాతో మాట్లాడతలేదు. వాళ్ళ ఇంట్లో ఇంకా నొక్కుంటలేదు. అసలు యూట్యూబ్లో ఎందుకు రికార్డింగ్ అవన్నీ పెట్టామని చెప్పి మాట్లాడుతారు వాళ్ళ ఇంట్లో. అమ్మాయి కూడా రాదంట, మాట్లాడదంట.
అమ్మాయి కూడా ఏం సంబంధం లేదంట, కానీ అమ్మాయి ఒకటే చెప్పింది నాకు. ఏం చెప్పిందంటే నువ్వు జిన్నుని ఎప్పుడైతే వదిలేసేస్తో అప్పుడే నేను తీసుకుంటా అన్నది. సరే నేను జిన్ను ఆగు, నేను నిన్ను వదిలేస్తా. మ్యాటర్ అది కాదు, నాకు మమ్మీని చూసుకోవాలా, యూట్యూబే నాకు లైఫ్. మాకున్నది నేనేం పీక్ పని చేసేటైతే కాదు. నేను ఆ పిల్లలు నమ్ముకొని పోయి నేను అది చేస్తా ఇది చేస్తా అంటే మమ్మీని ఎవరు చూసుకుంటారు చెప్పు? ఎవరు చూసుకోరు, సింగిల్ పేరెంట్ కదా. ఏమో నేను రాత బాగాలేదు, ఏం చేస్తాను చెప్పు, రాతలో రాదలేదు అనుకుంటా అంతే. ఏం చేస్తా చెప్పు మరి? ఏం తక్కువ చేసి అన్ని చేస్తారు, మళ్ళీ ఇట్లా స్మైల్ ఇస్తారు. ఏం చేయాలి చెప్పు మరి, నువ్వు ఒక మాట చెప్పు. ఆ కాల్ రికార్డింగ్ పెట్టకు అని చెప్పిన తర్వాత కూడా పెట్టి నన్ను ఇట్లా బ్రో ఆమె డైరెక్ట్ 2 రోజుల తర్వాత వస్తా అని చెప్పింది, మళ్ళీ పెట్టకు. అవును, రికార్డింగ్ ఎందుకు పెడతావు నువ్వు? ఎందుకు పెట్టద్దు? చెప్పు. ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడానికి రాలేదు, కానీ ఒకసారి సీనతో వెళ్ళవా ప్లీజ్? ఎందుకు పిలుస్తా? నేను జర శ్రీనతో మాట్లాడానికి వచ్చింది. మా శ్రీన దగ్గరికి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నేను టీమ్ లోకి వద్దాం అనుకుంటున్నాను. ఎందుకు వస్తావు? ఎవరు తీసుకుంటారు? యూట్యూబే నా లైఫ్, అర్థమవుతుందా? ఇన్ని రోజులు నా తల్లిదండ్రులను చూసుకోవాలంటే యూట్యూబే. ఇన్ని రోజులు ఏమైంది? ఇన్ని రోజులు మీ తల్లి గుర్తురాలే నీకు? పిల్ల అని పోయావుగా పిల్లలుగా. ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడానికి రాలేదు. గమ్మునుండ్రా, పిల్ల మాట్లాడట్లేదు, ఏదో ఒకటి కావాలి, పిల్ల పైసలు ఇస్తలేదేమో, అందుకే ఏదో ఒకటి చేయాలి అని యూట్యూబ్ కి వచ్చినావు. ఇప్పుడు తల్లి సెంటిమెంట్ వాడుతున్నావు, అంతే, ఏం లేదు. నేను ఏదో ఒకటి ఏం చెయ్యాలి, తల్లి సెంటిమెంట్ గిల్లి సెంటిమెంట్ చెప్పి ఉల్టా సీదా మాట్లాడక, అంత నాకు అవసరం అర్థమవుతుందా? తల్లి సెంటిమెంట్ వాడేదంటే నీకంటే ముందు 100 మందితో అందరి దగ్గర వాడుతుండే, అర్థమవుతుంది? తల్లి సెంటిమెంట్ ఏం అవసరం లేదు, ప్రతి ఒక్క పోజు దగ్గర గుద్ద తీస్తుండే పైసలు. మ్యాటర్ అది కాదు, అర్థమవుతుందా? లాస్ట్ ఎటు తిరిగి యూట్యూబే. నేను చేసుకున్న పని నేను నీ దగ్గరికి ఏం రాలే. నా దగ్గర రాకపోయినా నువ్వు నా ఇంట్లోనే వచ్చావుగా, నా ముందరికి వచ్చినావుగా. ఏంది నీ ఇంట్లోకి? అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గర గొడవనికి రాలే. నాకెందుకు నీ పిఎం నా సీఎం నాకు చెప్పి మాట్లాడానికి రాలేదు. నీ గుద్ద వాళ్ళు ఏందని చెప్పి వచ్చినా, కానీ ఏంటంటే మంచిగా మాట్లాడితే అయిపోతుంది అని చెప్పి మాట్లాడుతున్నా, అంతే తప్ప ఎదురు మాట్లాడితే మాట్లాడుతున్నాం, అర్థమవుతుందా? వాడు మాట్లాడుకో అన్ని. నేను మంచిగా మాట్లాడికి వచ్చినప్పుడు మంచిగా మాట్లాడు, ఎందుకు గెలికించుకుంటున్నాను నొట్టిగానే? ఏం మాట్లాడుతుంది అది? నేను నీట్ గా మాట్లాడుతుంటే నువ్వేమో పిఎం ఎందుకు అవన్నీ మాటలు, గమన్ మాటలు? నీ ఇష్టం వచ్చినప్పుడు నీట్ గా మాట్లాడతావు, నీ ఇష్టం వచ్చినప్పుడు అమ్మాయిలతో తిట్టిపిస్తావు, అన్ని చేస్తావు. తిట్టిపిస్తా అంటే నువ్వు మధ్యలో వచ్చినావు మరి. నేను నా గురించి మాట్లాడుతున్నా. అవునే, అందరు జున్నగా దగ్గరికి అందరు వస్తారు కానీ సరే. ఒకసారి శ్రీనకైతే కాల్ చేయవా? ఒకసారి ఏందేందో ఆగు. శ్రీన ముంగంటే ఏం చేస్తుంది? నేను ఏం చేస్తావు? ఏం చేయవు. మొన్నటి వరకు అంటే మీరేంటంటే మీ అన్నని విలువ మాట్లాడాడు. ఇప్పుడు అవసరానికి బట్టి మనుషులు మారుతారంటే దానికి ప్రతిరూపం సోను. ఇన్ని రోజులు అమ్మాయి ఉండే, ఇప్పుడు అమ్మాయి మాట్లాడట్లేదు, సో యూట్యూబ్ కావాలి. చెప్పు ఒకసారి సోనన్న వాళ్ళ ఇంట్లో కంటే రాశ్రీ ఒకసారి సోనన్న వాళ్ళ ఇల్లు కాదు, చిన్నక్క వాళ్ళ ఇల్లు. మళ్ళీ ఏమో ఎందుకు వచ్చిండో తెలీదు, జున్నక్క వాళ్ళ ఇంట్లోకి రా అన్న వచ్చినాడు. ఏమంటాడు? అన్ననే అంటున్నాడు, ఎందుకు వచ్చినాడు? ఇది కూడా ఉల్టా సీదా మాట్లాడుతుంది ఆయన తన కూడా. ఎందుకన్నా ఉల్టా సీదా? ఏమన్నారు? నా ఫ్యూచర్ యూట్యూబ్, నాది జిందగీ యూట్యూబ్, అమ్మని చూసుకోవాలన్నప్పుడు ఒకవేళ అమ్మాయితో మొత్తం మాట్లాడుకొని వచ్చుంటే నా బతుకు అటు తిరిగి ఇంటికే రావాల్సింది నేను. అవు తెలుసు. అమ్మాయి ఎందుకు మాట్లాడతలేదు? అమ్మాయి మాట్లాడుతుంది ఇప్పటికీ కూడా. మ్యాటర్ అది కాదు, వాళ్ళ ఇంట్లో మాట్లాడదామని పోతే మీరు మాట్లాడిన మాటలకి మేమేం మాట్లాడలేదు, మీ పిల్లనే మాట్లాడిన మాటలకి మీరు ఏం చేయలే. అక్క మాట్లాడింది అసలు అదే 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 మీకు మదాకైతే కానీ లేకుండా చేసుకున్నావు అన్న. నేనా ఒకరు లేకుంటే ఒకరు అని చెప్పేసి. అవునా?
నేనేం చేసుకోలేను. నువ్వు మీరు కలిసి గేమ్ ఆడిన ఇదంతా నా జీవితంతో. గేమ్ గురించి నువ్వు మాట్లాడద్దు, నువ్వు ఆడేదే గేమ్ అర్థమవుతుందా? నువ్వు ఆడుతావు గేమ్, నేను ఆడా అన్నారా అని పోతలే దెంగేసి అన్నారు అంగనే. నేను ఎవడు బతిమలాడట్లే, మొన్నటి వరకు బతిమలాడ. నేను మంచిగా వచ్చి మాట్లాడుతుంటే మంచిగా నువ్వే అసలు సంబంధం ఏం చెప్పేది లేదు. అందుకోసం పిచ్చి మనల్ని మాట్లాడలే కానీ పిచ్చి పట్టింది. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అన్న. మందు పెట్టాల నీకు అన్న అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అన్న. ఏంటన్నా ఆలోచన మాట్లాడుకుంటాను నేను మాట్లాడినా నీ బాధ టీమ్ వాళ్ళందరూ ఇట్లా ఇట్లా వెళ్ళిపోతారు. సరే లేదన్నా ఒక మాట నీకు వచ్చిన నేను చెప్పాలి. ఆ మాట అయితే నేను చెప్తా అన్న. ఆ పిల్ల ఇప్పుడు మాట్లాడట్లేదంట. ఇప్పుడు నా బతుకుతున్న మొత్తం యూట్యూబ్ మా అమ్మని నేనే చూసుకోవాలి కాబట్టి నేను మళ్ళీ టీమ్ లోకి వస్తాను అనుకుంటున్నాను. సో గైస్ చాలా ఒకటి అర్థం చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ టాలెంటెడ్ పీపుల్స్ మాత్రం అండి. ఫైటర్లు, డాన్సర్లు, రైడర్లు వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. వాళ్ళని తీసుకుని అనుకుంటున్న టీంలో వీళ్ళంటి తీసేస్తా. ప్లీజ్ అర్థం చేసుకో. ఏంటిది వస్తా అన్న మళ్ళా ప్లీజ్ అన్న. అన్న మమ్మీని కూడా చూసుకోలేదు. కాలం నా కాలు మొక్కడం ఏందన్నా? పిల్లతో నాకు సంబంధం లేదన్న. పిల్లతో సంబంధం లేదా? మరి అన్న నాతో సంబంధం లేదంట, కానీ వచ్చి వీడియోలు చేసుకుంటాడంట. నా జోలి చేసుకోపోయా వద్దన్న, మీ దగ్గర ఉంటే వేసుకుంటాను. అంటే బయటకు పోతే ఎవరు చూడలేదన్నా, ఇక్కడ ఉంటే అందరు చూస్తారని బాధ. అంతే చూస్తారు నీకున్న ఫ్యాన్స్. ప్లీజ్ అన్న అర్థం చేసుకో. మజాక్ ఆడుతున్నా నేను. మజాక్ వద్దు, ఏమవుతున్నా సీరియస్ బయట చేసుకో. నీ ఛానల్కి ఇచ్చేస్తా. సరే అన్న చెప్తున్నా ఏమైంది రీజన్ కూడా. నేను అమ్మాయిని తీసుకొని వస్తా అని చెప్పినా మాట్లాడనికే. అమ్మాయి మరి రాలేదన్న ఇప్పటి వరకు. ఆమె స్టోరీ చెప్తాను, సింపుల్ చెప్తా అన్న. వీళ్ళు కాల్ రికార్డింగ్ అవన్నీ పెట్టిరు యూట్యూబ్ లో. అదంతా పెట్టొద్దని చెప్పినా పెట్టిరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కలో ఓరిని వాళ్ళ మమ్మీకి ఏమో చెప్పిరంట. ఆ పిల్ల అట్లా మాట్లాడింది. వాళ్ళ మమ్మీ కూడా అసలు నువ్వు మా ఇంటికి కూడా రాక అట్లా మాట్లాడక అసలు నువ్వు సంబంధం లేదని చెప్పి వాళ్ళ మమ్మీ మాట్లాడు. బ్రేకప్ ఏం కాలేదన్న, ఇద్దరం మాట్లాడుకుంటున్నాము. కానీ ఏంటంటే నార్మల్ గా తిరుగుకుంటా నాకే చెప్తున్నావు మళ్ళీ. అలసిపోయారా మిమ్మల్ని చేయడం ప్లేస్ ఉంది నాకు. సరే అన్న అర్థం చేసుకో ఒకసారి. నాకు ఎటు తిరిగిన నీడికి రావాల్సిన అని చెప్పి అన్న ప్లీజ్ అన్న. మమ్మీని కూడా చూసుకొని నాకు యూట్యూబ్ ఒకటి అన్న. నేను ఏం పని కూడా చేసుకోలేను అన్న. యూట్యూబ్ ఆ పిల్లతో ప్లీజ్ అన్న చేసుకోలేనన్న. ఏం చేసుకుంటారు వచ్చి వీడియోలు కొడతా. అవసరం లేదని చెప్పినా కదా, నీ ఛానల్కి ఇచ్చేసావు. అర్థం చేసుకో. వద్దన్న ఏం అర్థం చేసుకోవాలి? నేను ఎన్నిసార్లు అర్థం చేసుకోవాలి? ప్లీజ్ అన్న శ్రీ అన్న మమ్మీని కూడా చూసుకొని లేదన్న. చూసుకో, యూట్యూబ్ లో వీడియోలు చేసుకో. చేసుకోలేకపోతే బయట పాన్ షాప్ లో పనికో, పైసలు వస్తాయి. నా సింగిల్ పేరెంట్స్ కదన్న. ప్లీజ్ అన్న అర్థం చేసుకో అన్న. ఎమోషనల్ లాంగ్వేజ్ ఎక్కడ కొడతారు కొంచెం. ఎమోషనల్ లాంగ్వేజ్ కాదన్న నిజంగా. కాలు మొక్తా అన్న, ప్లీజ్ అన్న. ప్లీజ్ నీ కాలు మొక్తా అన్న. అర్థం చేసుకో. నాకు ఆ పిల్లతో కూడా సంబంధం లేదన్న. మీతో టీం నుండి అందరితో వీడియోలు కొట్టుకుంటాను. ఏం వద్దురా. నేను లెక్కలో ఈ 3 సంవత్సరాలు నువ్వు నాశనం చేసి ఉంటావు. నువ్వు ప్లీజ్ చేస్తూ తప్పు నేను చెప్పేది ఇప్పుడు విన్నా. నాకు ఆ పిల్లతో సంబంధం ఉంది, నాకు సంబంధం లేదని చెప్తాను. నాకు జిన్నతో సంబంధం నాకు లేదు, నాకు లేదు. నాకు నేను వీడియోలు ప్లీజ్ అన్న. అందరితో నుండి వీడియోలు కొట్టుకుంటా. ప్లీజ్ అన్న అర్థం చేసుకో. బయట పోయి కొంచెం నువ్వు కూడా అట్లా నువ్వు కూడా పోయి జాయిన్ కాపు. నువ్వు కూడా చెప్పేస్తారు నీకు వాళ్ళు. నా మమ్మీని కూడా చూసుకొని లేదన్నా. ప్లీజ్ అన్న వాళ్ళు జాయిన్ కాపు. నువ్వు కూడా అర్థం చేసుకో. ఏం వద్దన్నా ఎవరి దగ్గర పోనన్నా. ఎందుకు రాబో? నేను తప్ప అనుకోను, జస్ట్ మాట్లాడిన అంతే. పోనన్నా నేను. పోరా ఏమవుతుంది? లేదన్నా పోలేనన్నా. మీ దగ్గర స్టార్టింగ్ నుంచి ఉన్నా మీరే కదన్నా. మా మమ్మీ కూడా నమ్ముతుంది. అర్థం చేసుకున్నా.
ఎందుకన్నా ఆమె అడుగుతున్నావు ప్లీజ్ అన్న ఫస్ట్ నా కాళ్ళ ఎందుకు మొక్కాలన్నాడు ప్లీజ్ మా మమ్మీ గురించి ప్లీజ్ మొక్కుతా ఇంత వేసాలు వద్దు నా కాడ ప్లీజ్. గురించి మొక్కుతా అంతే అన్న నేను తప్పు చేస్తున్నా చెప్తున్నాను కానీ అమ్మాయి మా అమ్మ గురించి మొక్కుతున్నా నువ్వు తప్పు చేసి అన్న మా అమ్మ గురించి నేను తప్పు చేసినా మొక్కుతున్నా అని చెప్పు. అన్న మా అమ్మని చూసుకోనికే నేను ఈయనే ఉంటా అన్న అని చెప్తున్నా మీ అమ్మ చూసుకోలే ఏడా ఇన్ని రోజు చూసుకున్నాను నాకు మరి నాకు లాస్ట్ గడి జరిగిన సోర్స్ యూట్యూబే కదా అన్న ఏమొద్దురా అన్న అర్థం చేసుకో అన్న ఏం అర్థం చేసుకోండి ప్లీజ్ అన్న నువ్వు ఫస్ట్ అన్న ప్లీజ్ అన్న నీకు కాలు మొక్కుతా అన్న అన్న ప్లీజ్ అన్న అర్థం చేసుకో అన్న ఏం అర్థం చేసుకోవడం లేదు రా పోను అంతే అన్న నిజంగా అన్న నేను ఏం తీసుకోలేకపోతున్నా అన్న ఏం తీసుకోలేకపోతున్నావు నాకు అందరితో కలిసి ఉండి మీతో కలిసి లేకుండా తిరుగుతున్నావు బయట బాగా రీల్స్ చేస్తున్నావు అన్ని బాగానే ఉన్నాయి ఉందా అన్న వచ్చి పోతున్నా కానీ మీరే అన్న ఏం సపోర్ట్ నీ వల్ల చూసినా చేస్తారు నాకే గంటల ఖరాబ్ అవుతుంది లంగాళ్ళ ఇది ఇందాక లేకుండా సమయం ఏమవుతుంది 12 అవుతుంది దొరకొట్టిన డోర్లు తీసుకెళ్ళాడు అన్న ప్లీజ్ ప్లీజ్ అన్న మా అమ్మని చూసుకుంటా రేపు వచ్చి అర్థం చేసుకో అన్న ఏమవుతుంది రేపు మాట్లాడు అన్న అందరితో వీడియోలు పెట్టుకొని మంచిగా ఉంటాను